యేసుక్రీస్తు ప్రతిమను సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రార్థనలు నడిపించిన కుమార్తెకు ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నా. మంచిది నా ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రియులు శివగారిని బట్టి, విజయమ్మ గారిని బట్టి, ప్రేమించిన చక్కని కుమారులు, కోడళ్ళు, మనవాళ్ళు బట్టి మరొకసారి ఈ కుటుంబాన్ని దీవిస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృపలో సంఘం యొక్క పెద్దలకు, సంఘం యొక్క కుటుంబాలంతటి కూడా దేవుని సన్నిధిలో నిత్యము ప్రభువు ఈ కుటుంబాన్ని, ఈ గ్రామాన్ని ఇంకా ఆయన యొక్క రాకడ కొరకు మనము పొందుకున్నట్లుగా, బలపడినట్లుగా దేవుని సేవకునిగా దేవుని పాదాల దగ్గర కన్నీళ్లు కారుస్తూ ఉన్నాం. దేవుడు బలమైనటువంటి బాహువు ఈ 14వ దినము శిలువ ధ్యానాలలో మరొక నూతనమైనటువంటి ఒక మెట్టు ప్రభు మనందరినీ ఎక్కించును గాక. ప్రియ సంగమా, నీవు ధన్యుడివి, ధన్యురాలవు. ఎందుకంటే ప్రతిదినము మనకు కనిపించని ఒక శిలువ మోస్తూనే ఉన్నాం. ఈ శిలువ చాలా విలువైనటువంటిది. ఈ శిలువ చూసిన వారైనా, మోసిన వారైనా, అది ధ్యానించిన వారైనా, ఆ శిలువను గూర్చి మాట్లాడిన వారైనా వారు ఎక్కడా కూడా నవ్వులు పోలవ్వరు. ఆమేన్. ఎందుకంటే అది ప్రభు వాక్యంలో అద్భుతంగా ఆ శ్రేష్టమైన సంగతులను చాలా అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చారు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ శిలువను మనము చాలా సార్లు అనేక ప్రజలు దాన్ని చెక్కుకుంటూ, కొంతమంది పచ్చబొట్టు కూడా వేసుకొని అనేక విధాలుగా ఆ శిలువను చాలా విధానాలుగా, ఉంగరాల మీద కూడా ఆ శిలువ ఉన్నట్లుగా, కొంతమంది చైన్లో కూడా శిలువ ఉన్నట్లుగా, కొంతమంది దేవుని బిడ్డలారా అనేకమైనటువంటి శిలువ గుర్తులు కూడా వేసుకుంటున్నప్పటికీ దాన్ని అయితే నేనేమి తప్పు పట్టట్లేదు. కానీ మన జీవితంలో నిజమైనటువంటి శిలువ అనేటువంటి ఆ అనుభవము, కనిపించినటువంటి ఈ మ్రాను, ఈ 120 కేజీల బరువున్నటువంటి ఆ శిలువను ఆ యెరూషలేము మార్గంలో ప్రభువు మోసినప్పుడు ఏ శిష్యుడు కూడా, అందరూ కూడా పారిపోయారు దేవుని బిడ్డలారా. కానీ ఒక్కరు మాత్రమే చివరి వరకు కూడా వెంబడిస్తూ ఉన్నారు. ఆయన పేరే యోహాను. ఆమేన్. యోహాను అంటే చాలా మంది మళ్ళీ యోహాను ఉన్నారు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ యోహాను యేసుక్రీస్తు ప్రభువారికి రొమ్మున ఆనుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఈయనకు మాత్రమే, ఆ 12 మంది శిష్యుల్లో యోహాను ప్రతిదీ కూడా యేసయ్య మనసులో ఉన్నది, యేసయ్య చెప్పుకోవలసినది యోహానుకు మాత్రమే వివరిస్తూ ఉండేవాడు. ఆమేన్. దేవుని సంగమా, మొదట ఎంతమంది శిష్యులు? మొదట ఎంతమంది గుంపు? ఇద్దరిద్దరుగా యోహాను సువార్త, మనకి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా అక్కడ ఒక గుంపు ఉంటుంది. అది యోహాను సువార్త, దాని వివరణ ఉంటుంది. అయితే చాలా పెద్ద గుంపు దేవుని సంగమా. ఈ యొక్క 70 మంది శిష్యులు యేసయ్యకి మొదట ఉండేవారు. ఏంటి ఈయన రక్తం తాగమంటున్నాడు, శరీరం తినమంటున్నాడని ఇటువంటి భయంకరమైన దేవుడైతే మాకు వద్దనుకొని చాలా మంది ఖాళీ చేసి వెళ్ళిపోయారు. చివరికి ఎంతమంది మిగిలిపోయారు? 12 మంది మాత్రమే. అంటే రక్తము, శరీరము తినటము, తాగటం ఏమైనా నరరూప రాక్షసులమా? వాళ్ళు ఎలా అనుకున్నారంటే బాహ్యంగా ఆలోచించారు. రక్తం అంటే ఇప్పుడు మనం రోజు నెలకొకసారి మొదటి ఆదివారం మొన్నే తీసుకున్నాం దేవుని బిడ్డలారా. అది ఏ రక్తము? శరీరం తీసుకున్నాం. అది ఏ శరీరము? అది రొట్టెగా తీసుకున్నాం, అది ద్రాక్షరసంగా తీసుకున్నాం. కానీ వాళ్ళు అనుకున్నారు ఇదేదో రక్తం అంట, మనుషుని రక్తము, మనుషుని యొక్క మాంసము అని. ఈ 70 మంది శిష్యుల్లో దేవుని బిడ్డలారా 12 మంది తీసేసి ఎంతమంది వెళ్ళిపోయినట్లు? 70 మంది తీస్తే 70లో 12 తీస్తే దావీదు గారు 58 వెళ్ళిపోయారండి. 12 మంది కూడా అలా దేవునికి ఎంతమంది ఉంటారా అని చూస్తే దేవుని సంగమా మేడగదిలో చాలా మంది కూడా వచ్చారు, మరలా పెరిగారు. మరలా 120 మంది వచ్చారు అన్నమాట. మేడగదిలో ఎంతమంది వచ్చారు? అపోస్తలుల కార్యాలు 120 మంది. ఇంకా ఫిల్టర్ చేస్తున్నప్పుడు యేసయ్య బతికిన కాలంలో ఈ 70 మందిలో ఈ 12 మంది దేవుడు
రూపాంతరం చెందినప్పుడు కొండ కిందన 9 మంది ఉన్నారు, కొండ పైన ఎంతమంది ఉన్నారు? రూపాంతరం పొందినప్పుడు ముగ్గురు ఉన్నారు అన్నారు. ముగ్గురు ఎవరెవరు వాళ్ళు? పేతురు, యోహాను, యాకోబు. పేతురు, యోహాను, యాకోబు. మిగిలిన 9 మంది ఆ ధన్యత చూడలేకపోయారు. అంటే ఇక్కడ ఎంతమంది ఫిల్టర్ అయ్యారు? మొదటేమో 70, తర్వాత ఏమో 12, 12లో 9 కింద ఉన్నారు కొండ కింద. కొండ పైకి ఎంతమంది వచ్చారు? ముగ్గురు మాత్రమే వచ్చారు, పేతురు, యాకోబు, యోహాను. ఈ ముగ్గురు కూడా వచ్చినప్పటికీ పేతురు గారు ఎప్పుడు తింగరప్రేషన్ వేస్తుండేవాడు యేసయ్యకి. కానీ యోహాను మాత్రం ఎక్కడ కూడా తొందరపడేవాడు కాదు. అంటే ప్రతిదీ కూడా యేసయ్య మనసులో ఏముందో యోహానుకు మాత్రమే అర్థమయ్యేది. సముద్రుడి స్తోత్రం చెల్లించండి, హల్లెలూయా. రోజు 44 కుటుంబాలు దేవుని బిడ్డలారా, యోహాను లాంటి హృదయము మనందరికి వచ్చును గాక. యేసయ్య మనసులో ఉన్నదంతా యోహానుకే తెలిసేది. యోహానుకు యేసయ్య యొక్క ఉద్దేశాలు, యేసయ్య యొక్క తలంపులు, యేసయ్య యొక్క ఊహలు, యేసయ్య యొక్క ప్రతి నిర్ణయం కూడా యోహానుకే అర్థమయ్యేది. ఆమేన్. కాబట్టి సిలువలో ఎవరు కూడా అక్కడ లేకపోయినప్పటికీ శిష్యుల్లో చివరికి ఈ ముగ్గురులో కూడా ఫిల్టర్ అయితే ఎవరికి వచ్చారమ్మా? యోహాను అక్కడే వచ్చాడనమాట. అందుకే యేసయ్య మనసులో ఉన్నదంతా యోహానికే చెప్పాడు. యోహాను, అందుకే యోహాను సువార్తలో ఈ 3 సువార్తల్లో ఉన్నది, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో లేనివి యోహాను సువార్తలో చాలా వివరణాత్మకంగా ఎక్కువ విశ్లేషణ రాయబడ్డది. ఆమేన్. ఇంకా రాసి లాస్ట్ లో ఇంక ఈ భూమి చాలదండి, ఇంక ఈ భూమండలమే చాలదండి, ఎంత రాసినా, ఎన్ని పుస్తకాలు రాసినా ఎన్నో అద్భుతాలు ఉన్నాయని లాస్ట్ గా ఆ క్వశ్చన్ పెట్టేసి ఆ జవాబు ఏమో రాసి వదిలేశాడు అనమాట. దేవుని బిడ్డలారా, ఈ భూమండలంపై ఇంకా ఎంత రాసినా ఆయన పత్రికల్లో మాట మనం చూస్తూ ఉంటాం. అంటే ఎంత గొప్ప అద్భుతమైనటువంటి శిష్యుడిగా, వృద్ధాప్యము పండు ముసలోడుగా అయిపోయాడు. ఇంకా రోమా మొదటి చక్రవర్తిగా ఉన్నటువంటి ఈ యొక్క దేవుని బిడ్డలారా, భయంకరమైనటువంటి కిరాతకుడు, ఆ యొక్క దినాలలో చాలా ఇబ్బందులు పెట్టేటువంటి ఆ రోమా చక్రవర్తులు అందరినీ కూడా హతసాక్షులుగా చేసినప్పటికీ మనం రోజు ఒక హతసాక్షి కోసం వెళ్తున్నాం కాబట్టి ఈరోజు యోహాను, ఈ యోహాను ఈయన కూడా ఏంటి ముసలోడు, ఎక్కడికి వెళ్ళినా సరే యేసయ్య కోసం చెప్పేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళా అనేకులు రక్షిస్తూ ఉన్నాడు, అనేకులకి ప్రభువుని వివరిస్తూ ఉన్నాడు. అందరూ మారిపోతూ ఉన్నారు. మా రోమా ప్రభుత్వంలో కైసరే దేవుడు. హల్లెలూయా. అందుకే యేసయ్య ఏమన్నాడు? కైసరికి ఇవ్వాల్సింది కైసరికి ఇవ్వండి, దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇవ్వండి. అంటే అంతవరకు లోకంలో కైసరే దేవుడు అనుకున్నారు. అంతవరకు దేవుడు అనే సంగతి ఎవరికి తెలియదు. ఇంకా రోమా గవర్నమెంట్ లో కైసరిని అంతగా, కైసరి యొక్క అగుస్తుని అంతగా దేవుడుగా భావించి అందరూ ఆయన దేవుడు చేశారు. ఈరోజు దేవుడిని దేవుడికి ఇవ్వండి, కైసరిని కైసరికి ఇవ్వండి అని యేసయ్య చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఆమేన్. అప్పుడు ఆలోచించడం ప్రారంభమైంది, అంటే దేవుడు ఉన్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి యోహాను ఎంత అద్భుతమైన పరిచయం చేస్తే ఆయన వృద్ధాప్యం వచ్చేసింది, ముసల్మానం వచ్చేసింది, పండు ముసలాడుగా మొదటి శతాబ్దము క్రీస్తు శకములో 100వ సంవత్సరంలో దేవుని బిడ్డలారా 100వ సంవత్సరం దాటిన తరువాత గొప్ప పరిచర్య ఇతను ఒక్కడే గొప్ప దేవుని మహిమను వివరించేవాడిగా ఉన్నాడు. ఇతన్ని బ్రతికిస్తే లాభం లేదనుకొని రకరకాల ప్రయోగాలు చేశారు చంపడానికి. అనేక ప్లాన్లు వేశారు. ఒక్కటి కూడా ఆయనకి ఏమీ జరగలేదు. ఆమేన్. మరుగుతున్న నూనె ఇప్పుడు కానీ ఏమైనా సరే శనగపిండి కానీ ఏదైనా వేస్తే ఆ బజ్జీలు ఎలాగంటే తేలిపోతాయి. ఇక్కడ యోహాను అలా బజ్జీలాగా వేద్దామని, పకోడీలాగా వేద్దామని, ఏదేదో ఫ్రై చేద్దామని ఎంత కిరాతకమైన ఉద్దేశాలు. ఈ రోమా ప్రభుత్వం వారు ఒక్కొక్క చక్రవర్తి చాలా మంది వచ్చారు, 4 పేర్లు మనకి ఎందుకు కానీ దేవుని బిడ్డలారా ఎంతమంది వచ్చినా క్రైస్తత్వము పెరగకూడదన్నటువంటిదే వారి ఉద్దేశము. అయితే ఈ యోహాను గారు
ఆయన నూనెలో వేసినా సరే తేలిపోతున్నాడు అక్కడ, స్విమ్మింగ్ అనమాట, ఈత కొడుతున్నాడు చక్కగా. సోదరు హల్లెలూయా. మరణం ఏంట్రా బాబు ఈ ముసలోడికి రావట్లేదు, ఏంటి మా ప్రాణం మీదకి ఈ వృద్ధాప్యము అయినా సరే, ఎక్కడ చెరసాల్లో వేసినా అక్కడే వాళ్ళందరూ మార్చేస్తారు, జైల్లో వేసినా బయట వక్కినా ఎక్కడ వక్కినా సరే ఇంకా మా తల పిచ్చెక్కిపోతుంది, ఏదో ఒకటి చెయ్యాలని ఆలోచించారండి. ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం, ఏం చేసినా చావట్లేదు, సరే పడవలు రెడీ చేయండి. మీరు ఆ యొక్క ఎవరు లేనటువంటి సముద్రం మధ్యన కొన్ని దీవులు ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఆ సముద్రం మధ్య దీవుల్లో ఏ నరులు ఇంకా సంచరించరు. వెళ్ళి మీరు ఆ దీవుల్లో ఊగిసి వచ్చారని చెప్తే ఈ షిప్పుల మీద తీసుకెళ్ళి అంత దూరంలో దేవుని బిడ్డలారా ఆ యొక్క దీవుల మధ్యన ఈయన్ని విడిచిపెట్టి వచ్చేసారు. మంచి వృద్ధాప్యము, గజగజ వణికించే చలి, చాలా భయంకరమైనటువంటి ఆ సముద్రం మధ్య ఏ ఆహారం దొరకదు. నిజంగా అక్కడ దేవుని యొక్క ప్రత్యక్షతను చూశాడు. ఆమేన్. ఇతను అక్కడే వృద్ధాప్యంలో సాదాసీదమైనటువంటి భౌతికమైన మామూలు మరణాన్ని పొందాడు. ప్రకటన గ్రంథం రాశాడు, ఇదంతా చాలా పెద్ద చరిత్ర. అయితే ఇది ఈయన యొక్క మరణము, యోహాను యొక్క మరణము. శిష్యులు 12 మందిలో యేసయ్య హృదయాన్ని ఎరిగినటువంటి వాడికి యేసయ్య చివరి వరకు ఆయన తల్లి ఆయనకే అప్పగించబడ్డది. మరియమ్మ గారిని యోహాను గారే సంరక్షించారు. చూడు ఎంత గొప్ప మనస్తత్వము. ఈరోజు యోహాను ఆయన కోసం ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. అయితే ఈరోజు మనము నేర్చుకున్నటువంటి ఈ లేఖన భాగాలు బట్టి ఒక అంశం ఏంటంటే, ఇద్దరు యజమానులకు దాసులము కాదు. అందరు చెప్పండి, ఇద్దరు యజమానులకు దాసుడును కాదు. ఇక్కడ దేవుని సంగమా ఈ యొక్క గృహ నిర్వాహకత్వము అనే మాట 16వ అధ్యాయం 1వ వచనం చదవండమ్మా. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడును వాడతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొక్క వాని మీద నేరము మోపబడగా. చాలమ్మా, ఇక్కడ ఏంటంటే ఒక ఆస్తి పరుడు తన ఇల్లు అంతటిని ఒక వ్యక్తికి అప్పగించి వెళ్ళాడండి. ఇప్పుడు ఆస్తి అంటే మీరు అనుకోవచ్చు బ్యాంకుల వైపు చూడకండి, లేకపోతే ఏదైనా ఈ యొక్క చీటీ గ్రూపులు చూడకండి, పొదుపు బ్రాంచ్లు చూడకండి. ఆస్తి ఎక్కడ ఉందంటే సంఘంలోనే ఉంది. ఆమేన్. నీవే దేవుని ఆస్తి, దేవుని పెట్ట సంఘమే దేవుని యొక్క ధన దారం అన్నమాట. అయితే ఈ సంఘానికి దేవుడు ఒక సేవకుడిని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు గృహ నిర్వాహకుడు అంటే ఏంటనుకున్నారు? సేవకుడు. ఇప్పుడు ఇంటికి భర్తగా ఉంచాడు మిమ్మల్ని, మీరు ఇంటికి గృహ నిర్వాహకులు. సంఘానికి పెద్దలుగా ఉంచారు, వారు గృహ నిర్వాహకులే. దేవుని బిడ్డలారా, ఇలా మనం ఏదైనా తీసుకోవచ్చు. గృహ నిర్వాహకులు ఆడబిడ్డల్ని పెట్టాడు ఇంటికి ఇల్లాలుగా, ఆమె కూడా గృహ నిర్వాహకత్వం అన్నమాట, గృహ నిర్వాహకురాలు. అయితే ఈ బాధ్యతలను అప్పగించాడు దేవుని బిడ్డలారా. అప్పగిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ గృహ నిర్వాహకుడు ఏం చేశాడు? ఇతని మీద ఎవరో చెప్పారన్నమాట యజమానుడికి, అయ్యా మీరు లేనప్పుడు ఈ గృహ నిర్వాహకుడు ఏం చేస్తాడంటే అప్పుడప్పుడు ఆస్తి ఏమో కొంచెం సైడ్ చేస్తున్నాడండి, ఎవరెవరో తెలియదు కానీ వారేమో ఈ ఆస్తిని పట్టుకెళ్ళిపోతూ ఉన్నారు, డబ్బును పట్టుకెళ్ళిపోతూ ఉన్నారు. ఇంట్లో ఉన్నటువంటి చాలా విలువైన నక్షత్రాలు, వజ్రాలు, బంగారము, చాలా విలువైన రాళ్ళు, శ్రేష్టమైన సంపద అంతా పోతూ ఉందండి అంటే, ఇతనేమో నా గృహ నిర్వాహకుడు అంటాడు, కాదండి మీరు ఎందుకు ఇలా చెప్తూ ఉన్నారు అని ఒకటి మాట కొట్టివేస్తూ ఉన్నాడు, రెండో వాడి మాట కూడా కొట్టివేస్తూ ఉన్నాడు. ఇలా ప్రతిరోజు అస్తమానం ఎవడో ఒకడు రోజు కూడా ఫిర్యాదు చేస్తూ ఉంటే అప్పుడు యజమానుడికి ఏమొస్తుంది? సందేహం వస్తుంది. ఎంతమంది చెప్తే ఇది అబద్ధం కాదు కదా, సరే చూద్దాం ఉంది అనుకొని ఆయన రాబోతున్న సమయమో ఇతను తెలిసిపోతుంది అనమాట. ఎవరో చెప్తున్నారయ్యా మీ యజమానుడు వస్తున్నాడు, దారిలో ఉన్నాడు, ఇంకా సిద్ధపడండి అనేసరికి అంటే ఇతని వైపు ఉన్న ఫేవరెట్లు ఇతను కొంటారు అనమాట, అతని వైపు ఉన్నటువంటి అభిమానులు అతను కొంటారు. దేవుని బిడ్డలారా, ఏదేమైనటువంటి ప్రభు అంటాడు కదా, చీకటిలో చేసింది వెలుగులో తెలియపరచబడును, ఇంట్లో చేయబడుతున్నది మిద్దెల మీద చాటబడును అంటాడు. అంటే చీకట్లో జరుగుతున్నవన్నీ కూడా దేవుడు అటు వెలుగులో ప్రకటిస్తాడట.
ఇంట్లో జరుగుతున్న రహస్యాలన్నీ మిద్దెల మీద ప్రకటిస్తాడట. గొప్ప దేవుని స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. కాబట్టి దేవుని పెట్టారా, మనకు అప్పగించినటువంటి ఈ గృహ నిర్వాహక పనిలో మనము మన యజమానుడు ఒక రోజు రాబోతూ ఉన్నాడు. ఇక్కడ ఈ యజమానుడు వస్తాడని తెలిసినప్పుడు ఇతను చాలా తెలివిగా ఏం చేస్తాడంటే, రే బాబు రండి రండి, మీకు గతంలో నా యజమానుడి దగ్గర మీరు ఎంత తీసుకున్నారు? నేనా అయ్యా ఏం తీసుకున్నాను అక్కడ అంటున్నాడు. చూడమ్మా ఒకసారి చదవండి 6వ వచనం. వాడు మొదటి వాడిని అడిగాడు, నీ దగ్గర ఏముందంటే, వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా నీవు నీ చీటి తీసుకొని త్వరగా కూర్చుండి 50 మణుగులు అని వ్రాసుకో చెప్పాను. ఇది ఎన్ని నూనె ఎంత అండి? నూనె 100 మణుగులు అంట. మణుగులు అంటే దేవుని పెట్టారా, అది ఇంగ్లీష్ లో ఏమని రాశాడంటే దేవుని సంగమ, ఇక్కడ ఈ అభిషేకం అన్నమాట. ఈ 100 మణుగుల నూనెను దేవుని పెట్టారా 100 మెజర్స్ అనే మాట వాడాడు. మెజర్స్ ఆఫ్ ఆయిల్ అంటే కొలతలు కలిగిన నూనె. మెజర్ అంటే కొలత. ఎంత దేవుని పెట్టారా ఈ నూనె? తెలుగులో అయితే మాత్రము 100 మణుగులు అని రాశాడు. ఇంగ్లీష్ లో మాత్రం మెజరింగ్ అని మాట వాడాడు అనమాట. నూనె మెజరింగ్ అంటే కొలతలు, అంతేనా? దేవుని పెట్టారా 100 కొలతలు. ఆ కొలతలు శ్రేష్టమైన కొలతలు అంటే నీకు కొదువు లేనంత నూనె దేవుడు ఇచ్చాడు అనమాట. ఆమేన్. ఇతనేం రాయమంటున్నాడు? 50 అని రాయమంటున్నాడు. తీసుకున్నదేమో 100, రాసేది మాత్రం 50. ఎవరి అకౌంట్ లోకి వెళ్ళిపోయింది? ఈ గృహ నిర్వాహకుడు ఎవరికైతే పని అప్పగించాడో వాడి ఖాతాలోకి 50 వెళ్ళింది. ఇతగాడి ఖాతాలో 50, యజమానుడికి మాత్రం 50 చూపిస్తున్నాడు. 50 మాత్రము తీసాడు అనమాట. దేవుని బిడ్డ మరొకటి పిలిచాడు. తరువాత వాడు నీవు ఎంత ఇచ్చి ఉన్నావని వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో నీ చీటి తీసుకొని 8 తూములని రాసుకోమని చెప్పాను. చూసారా, ఇక్కడ కూడా ఎన్ని తూములమ్మా? 50. ముందు 100 100 తూములు అన్నమాట. ఇందాకేమో 100 మణుగులు నూనె, ఇక్కడేమో 100 తూములు గోధుమలు అన్నమాట. దేవుని పెట్టారా దీన్ని ఏమని వాడాడంటే వీట్ అని మాట అన్నమాట ఇంగ్లీష్ లో. ఈ గోధుమలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? గోధుమ పిండి అండి ప్రభు బలకు సాదృశ్యంగా ఉంది. ఆమేన్. ప్రభు వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఆమేన్. ప్రభు రొట్టెకు సాదృశ్యంగా ఉంది. ఆమేన్. నూనె, మణుగుల నూనె, అది దేనికి సాదృశ్యంగా ఉంది? అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. ఆమేన్. నూనె మరలా దేనికి అది గుర్తుగా ఉంది? నీకు పరిశుద్ధాత్మ దేవుడు వరానికి సాదృశ్యంగా ఉంది. ఆమేన్. అంటే నూనెలో కూడా కల్తీ, నూనెలో కూడా అబద్ధం, రొట్టెలో కూడా అబద్ధం, దేవుని యొక్క అభిషేకంలో అబద్ధం, దేవుని యొక్క ప్రణాళికలో కూడా అబద్ధం. ఈరోజు పరిచర్యలు కూడా ఎలాగొచ్చాయంటే, పరిచర్యలు ఆ మధ్యకాలంలో చాలా మంది, అయ్యగారు మీకు అకౌంట్లో ఇంత అమౌంట్ వేస్తామండి, ఇంత అమౌంట్ వేస్తాం, అయితే మీరేమీ చేయక్కర్లేదు. ప్రతి నెల కూడా ఒక ఫోటో ఎంతమంది కూడుకుంటున్నారు ఆ ఫోటో ఒకటి పెట్టాలి. తర్వాత మీరు ఎంతమంది బాప్తీసాలు ఇస్తున్నారు ఆ రిపోర్ట్ కావాలి. తర్వాత మీరేం చేస్తారంటే, మీరు ఎక్కడ కూడుకుంటారో మేము అక్కడికి వచ్చి అది నిజమా కాదనేది రిపోర్ట్ పైన వారికి పంపించాలి. అంటే ఇదంతా కూడా మనం బాప్తీసాలు ఇవ్వకపోయినా ప్రతి నెల కూడా అక్కడ అంకెలు అనేవి రాస్తూ ఉండాలన్నమాట. అంటే అందులో ఏముంది? నిజమా అబద్ధమా? కల్తీ కనిపిస్తూ ఉంది. గృహ యజమానుడు ఒక రోజు రాబోతూ ఉన్నాడు. ఈ రిపోర్ట్లు ఎక్కడికి వెళ్తాయి? అమెరికాయో ఏదో దేశం వెళ్తుంది. వాళ్ళేమో కష్టపడి ఆ డబ్బులు పంపిస్తుంటే ఈ సేవ ఏమో దేవుడు పెట్టారా. కొన్ని సంఘాల్లో సేవకుల ముఖాలు చూడండి, ఒక కళ ఉండదు, ఒక వెలుగు ఉండదు, ఒక భారం ఉండదు. అది ఇది సేవకులా? అసలు సేవకులు పరువు పోగొడుతూ ఉన్నారు. సేవకుడు ముఖం అంటే ఎలా ఉండాలి దేవుని పెట్టారా? హల్లెలూయా. ఈరోజు ఆ బ్యాగ్ బ్యాచ్ ని చూస్తే, సంచి బ్యాచ్ ని చూస్తే బాధ అనిపిస్తూ ఉంటూ ఉన్న
దినాలలో నిజమైనటువంటి సేవకులకు ఆ రేంజ్ అనేటువంటిది తగ్గుతూ ఉన్నది. ఏదేమైనప్పటికీ దేవుని బిడ్డలారా, ఒక రోజు ఆయన గోధుమలుగానే ఉంచండి, గులుగుల్లే రెండు కలిసి ఉన్నాయి కాబట్టి వేరు చేస్తే అవి లాగినప్పుడు గోధుమలు కూడా చచ్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి దేవదూత వచ్చి రాకడ సమయంలో ఆ రెండు కూడా వేరు చేస్తాడు. ఆమేన్. ప్రియ సంగమా, ఈ రోజు మన జీవితంలో దేవుడే వేరు చేసేవాడు. అయితే ఇక్కడ ఇతను యజమానుడు వచ్చేస్తున్నాడని ఎంత నకిలీ వార్తలు చూడండి. బాబు, నీ 100 తీసుకున్నావు కదా, సరే 100కి నువ్వు 50 అని రాయి చీటీ మీద. నువ్వు 100 తీసుకున్నావు కదా, 100 కాదు కానీ ఎంతమ్మా 80 అని రాయి. అంటే ఎంత ఇతని ఖాతాలోకి వెళ్ళిపోయింది? 70% వెళ్ళిపోయింది. అక్కడ 50, ఇక్కడ 20. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు తక్కువ దాంట్లోనూ నువ్వు నమ్మకంగా లేనప్పుడు. చూడండి, మంచి మాట అక్కడ అంటాడు కదా, చదవండి. మిక్కిలి కొంచెములో 10వ వచనం. దేవుని బిడ్డలారా, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. ఆమేన్. అలాంటి స్కీములు ఏ వచ్చినా బాబు, మీ స్కీములు మీరు వెళ్ళిపోంటారు బాబు నాయన. నిజంగా కష్టపడేవాడు జీతానికి పాత్రుడని ప్రభువు చెప్పాడు. ఆమేన్. ఈరోజు నిజముగా యథార్థంగా నువ్వు దేవుడు ఏదైతే నీతో మాట్లాడుతున్నాడో, దేవుడిని ఎలా నడిపిస్తూ ఉన్నాడో, నువ్వు ఆ ప్రకారంగా వెళ్ళినప్పుడు నీ కాలు దగ్గరికి ఎవరెవరో నీకు తెలియదు, ఎవరెవరో అమౌంట్ వేస్తూనే ఉంటారు. దేవుడు పెట్టారు. ఆమేన్. పరిచర్యను చూసి, నీ భక్తిని చూసి నీకు ఆయన ఆకాశ తూములు, అంతరిక్ష ద్వారాలు తెరుస్తానంటున్నాడు. ఈరోజు అదే మాట అంటున్నాడు, ఇద్దరు యజమానులకి ఎవడో కూడా దాసుడిగా ఉండనేరడు. ఆమేన్. ఒకరిని అవమానపరచాలి, ఒకరికి జయలేనే పలకాలి, ఒకరిని రోజు కూడా అయ్యా నువ్వే గొప్పవాడవయ్యా, నీకే స్తోత్రమయ్యా అనాలి. మరొకరికి ఏమో అంటే ఇప్పుడు చూడండి, బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయి కదా, 50-50, 20-20. అంటే ఏంటి? ప్రయాణంలో 50-50. అయ్యా నీ కొంత భాగము, నాకు కొంత భాగము. నీ జీవితము సగమేమో అపవాది గాడికి రాత్రిపూట, సగమేమో ఉదయం పూట దేవుడి కంటే అస్సలు నీ 50 జీవితము, నీ 50% నాకు అక్కర్లేదు బాబు, ఆ మిగిలిన 50 కూడా సాతాన్ గాడికి ఇచ్చే అంటాడు అన్నమాట ప్రభు. ఆమేన్. ఇస్తే 100% దేవుడికి ఇచ్చే, ఇస్తే సమస్తము అప్పగించుకో. 90%, 80%, 70% చీటీల మీద మన జీవితాలు అనేటువంటి క్రియలు రాసుకొని మిగిలినదేమో రహస్యముగా శత్రువైనటువంటి అపవాది గారికి ఇస్తే వాడు మాత్రం స్వీకరిస్తాడు. దేవుని బిడ్డలారా, నువ్వు 99 ఇవ్వకపోయినా 1% వాడికి ఇచ్చిన ఆ 1% చాలు నాన్న. చెద ఎలా ఉంటది? నెమ్మదిగా మన మందిరం చూడండి, ఆ ఎడం వైపు కిటికీకి చెద పెట్టింది, చూసారు లేదు కానీ వచ్చిన రోజు చూశాను, చెప్పాను. ఆ చెదేమో కిటికీ రెక్కను చక్కగా కొరుకుతుంది అనమాట. అది అలా మీరు చూడండి, మరొక 5 నెలలకి ఆ ఫ్రేమ్ చుట్టూ కూడా ఉండదు ఇంకా, ఎందుకంటే చెద తాలూకు గొప్పతనం అది. కానీ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆత్మ సంబంధమైనటువంటి ఈ పాపము, ఈ అపవాదికి ఇచ్చినటువంటి సగ జీవితము, ఏదైతే ఆఫ్ అయితే ఇచ్చామో, ఏదైతే 30 ఇచ్చామో, ఏదైతే 90% ఇచ్చామో, ఈరోజు వాడు సంతోషిస్తూ ఉన్నాడు. దేవుని కార్యాలకు ఆటంకము. ఈరోజు మన జీవితాలు, మన యజమానుడు, మన ప్రభువు, మన రక్షకుడు, ఆయనకే మనము దాసులము తప్ప, ఆయనకే మనం రుణస్థులము తప్ప, ఆయన పరిచర్య మనం చేయాలి తప్ప, ఇంకా దేవుని బిడ్డలారా ఇద్దరు యజమానులకు మనము దాసులుగా ఉండలేమో. ఆమేన్. ఒకవేళ ఉన్నా ఆ జీవితం ఎలాగుంటదంటే నవ్వులు పాలైపోద్ది. ఆ జీవితం ఉన్నా అది అపహాసంగా మారిపోద్ది. అది ఉన్నా ఎతరడు అదే అంటారు కదా, అలా ఉంటది అన్నమాట. ఎంత ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంటది. ఈరోజు సంపూర్ణముగా మన యజమానుడికి మనం అప్పగించుకుంటే అంటాడు కదా, ఈ కొద్ది దాంట్లో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నీకు ఇంకా మరి శ్రేష్టమైన వాటికి నువ్వు అర్హుడువు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు రాత్రి 14వ దినముగా ఈ సిలువ ధ్యానాలలో మనకి యజమానుడు ఒక్కడేనా, లేకపోతే యజమానులు ఇద్దరుగా ఉన్నారా? ఇద్దరుగా ఉంటే ఆ యొక్క ప్రయాణము ఎప్పటికీ కూడా వెళ్ళదు. పాత దినాల్లో ఉన్న సామెత, ఆ ప్రయాణము, ఆ తెప్ప
బాబు మేము ఆ ఒడ్డుకి వెళ్ళాలయ్యా, సరే నాయన ఎక్కండి. ఎక్కిన తర్వాత ఆ తెప్ప అతనికి అప్పగిస్తే ఒడ్డు ఎక్కిన తర్వాత ఏం చేశాడట, ఇంక ఈ తెప్పతో నాకు పని లేదనుకొని ఆ తెప్పను తగలబెట్టేశాడంట. ఈరోజు ప్రార్థన కావాలన్నప్పుడు, రక్షణ కావాలన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, చింతలో ఉన్నప్పుడు, నలిగిపోతున్నప్పుడు, రకరకాల శోధనలు నిన్ను చుట్టుముట్టాడుతున్నప్పుడు మహిమ కలిగినటువంటి బోధకుడు, రక్షకుడు, విమోచకుడుగా నిన్ను అన్ని అవసరాలు తీర్చినటువంటి దేవుణ్ణి తెప్పలాగా ఆ వ్యక్తి తగలబెట్టినట్లుగా ఈరోజు ప్రభువుని అవసరాలకే వాడుకుంటున్నామా? అన్ని విషయాలకు సమస్తానికి నీవే నా యజమానుడిగా ఉండు ప్రభువా. సుఖములో, ఆనందంలో, గెలుపులో, ఉత్సాహంలో, ఉద్యోగం వచ్చినప్పుడు, ఉద్యోగం లేనప్పుడు, నీకు జ్ఞానం వచ్చినప్పుడు, నీకు ఇంకా అవమానాలు వచ్చినప్పుడు, అన్ని వేళల్లో కూడా ఆయనకే మనము అప్పగించుకుంటున్నామా? ఆమేన్. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలు పరిగెడుతున్నాము, కొన్నిసార్లు మరలా ఏదో మనకు లాగుతున్నప్పుడు, ఏదేదో బలహీన పరుస్తున్నప్పుడు మనము ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరము. ఈరోజు ఈ 16వ అధ్యాయంలో ప్రభు వచ్చేసరికి ఆ వ్యక్తి ఏమో ఆ చీటీల మీద రాసుకున్నటువంటి వ్యక్తులు కనీసం వాళ్ళకి కూడా అయ్యో 50% నా 100%లో వాళ్ళకి తెలియదు అనమాట. ఇంత దీవెనలు మాలో ఉన్నాయా, ఇంత నూనె మాలో ఉందా? ఆ నూనెను దొంగిలించేస్తూ ఉన్నారు ఈ సేవకులే. వారిని పక్కదారి పట్టిస్తూ ఉన్నారు ఈ సేవకులే. రొట్టె అనగా, ఈ గోధుమలు అనగా వాక్యం దేవుని పెట్టారా, నేర్పవలసినవి నేర్పించకుండా, నడిపించవలసినవి నడిపించకుండా, ఆ నూనె అనేటువంటి అభిషేకము అందులో ఎన్ని అద్భుతాలు ఉన్నాయో అవి వారికి ఇవ్వకుండా వేరే మార్గంలో నడిపించి కల్తీ చేస్తున్నటువంటి పరిచర్యలో ఈరోజు దేవుడు మహాకృపను బట్టి ఈ 3 వారాలలో దేవుని బిడ్డలారా మనము ఒక యజమానుడికి బిడ్డలుగాను, పిల్లలుగాను, ఆయన యొక్క దాసురాండ్రులుగా మనల్ని ప్రభు వర్ధిల్లింప చేసి నడిపించి ముందుకు తీసుకువెళ్ళను గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రభు మనతో మాట్లాడినటువంటి లేఖన భాగాలు బట్టి ఇద్దరు యజమానులు నాకెక్కడయ్యా అని నువ్వు అనుకోవచ్చు. నీకు ఒక్కడే యజమానుడైతే నువ్వు ఇంకా వేరే వైపు చూడవు, ఏ సలహాల వైపు నువ్వు నడవవు, ఈ లోకంలో ఉన్నటువంటివి ఏవి నువ్వు పాటించవు. నువ్వు వాక్యానుసారంగానే ఉంటావు. వాక్యం ఏది చెప్పిందో అదే చేస్తావు. లోకంలో ఏవి కూడా నువ్వు రుద్దుకోవు, పులుముకోవు, అవేవి నువ్వు అంటించుకోవు. నీకు ఒక్కడే యజమానుడైతే ఆయనను వెంబడించారు కొంతకాలము. ఆ రక్తం మేము తాగలేము, ఆ శరీరం మేము తినలేము అని వెనక్కి వెళ్ళిపోయారు 58 మంది. ఈరోజు అందులో కూడా ఒకరు ప్రభువుని అమ్మివేశారు. అందులో కూడా చాలా మంది చెదిరిపోయారు. ఒక్కరు మాత్రమే రొమ్మును ఆనుకున్న వారిగా. రాత్రి నువ్వు రొమ్మును ఆనుకున్న వాడి ఉంటే నీ ప్రభువే నీకు గృహ నిర్వాహకత్వం పనిలో ఇంకా ముందుకు నడిపిస్తారు. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతమైన కార్యాలు జరిగించేవాడు అయినా మీరు ఇచ్చినటువంటి ఈ రొట్టెను, మీరిచ్చిన ఈ నూనెను ప్రభువా మా జీవితాంతము మంచి గృహ నిర్వాహకత్వ పనివారిగా మేము మీ యందు నమ్మకమైన వారిగా ముందుకు వెళ్ళినట్లుగా 44 కుటుంబాల యొక్క ప్రభువా సంతానమును, బిడ్డలను, భాగస్వాములను మీ యొక్క సన్నిధిలో నిజమైనటువంటి గృహ నిర్వాహకులకు లెక్కను మీ దగ్గర చెప్పవలసి ఉండగా నడిపించమని అడుగుతున్నాం. ప్రియులు నా తండ్రి, మీ వందనాలు. కింతల శివగారిని బట్టి, విజయమును బట్టి ప్రార్థన చేస్తున్నాను. వీరిని ప్రభువా మీరు అద్భుతమైన గృహం ఇచ్చారు, అద్భుతమైనటువంటి నాయన ఈ స్థితిని ఇచ్చారు. చక్కని ప్రభు నా తండ్రి మనవడులు ఇద్దరు మీరు ఇచ్చారు తండ్రి, మీకు వందనాలు. మరలా నా ప్రభువా మరొక నా తండ్రి, నా దేవా, ఇదిగో నా తండ్రి నాయన నూతనమైనటువంటి మరొక వరాన్ని మీరు ఇవ్వబోతూ ఉన్నారు. గర్భంలో ఎదుగుతున్నటువంటి అయ్యా నా ప్రభువా నూతనమైనటువంటి మీ స్వారూప్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి అయ్యా ప్రభువా కుమారులు, ఇదిగో నా తండ్రి పవన్ బట్టి, అయ్యా కుమార్తె అనూషాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసు నామములో ప్రభువా మీరే నా తండ్రి యజమానుడుగా ఇంకా ప్రభువా బిడ్డల ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రేమించిన బిడ్డలు నా ప్రభువా ఇదిగోనైనా ప్రణయాన్ని బట్టి, ప్రవీణ్ ఆయన నా ప్రభువా తండ్రి ప్రవీణ్ని బట్టి, ప్రభు ప్రమోద్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను.
మీ యందు ప్రభువా వారు బద్దులవుటకు ఆయన నోటి మాటలు హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారములుగా ఉండినట్లుగా బిడ్డల ప్రభువా నా తండ్రి మీలోనైనా బహుగా వర్ధిల్లినట్లుగా వాళ్ళు నడవలసిన త్రోవలో ఇంకా నా ప్రభు నా తండ్రి ఇదిగో తాత నాన్నమ్మ ఇదిగో నా ప్రభు నా తండ్రి నాయన అయ్యా ప్రభు కుటుంబ సభ్యులు ఇదిగో నా తండ్రి ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైన సంఘము మీ జాడలుగా ఈ కుటుంబాన్ని నాయన మీరు రూపుదిద్దమని మీ ప్రాకారాలు ఉంచమని ప్రార్థిస్తున్నాను. ప్రేమించిన నా ప్రభా ఇదిగో కుమారుడు చంటిని బట్టి అయ్యా నా ప్రభా కుమార్తె శాంతిని బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసు రక్తాన్ని ప్రభా ఇదిగో ఈ కుటుంబాన్ని కూడా ప్రోక్షిస్తూ అంతకంతకు ఇద్దరు కుమారులు కోడళ్ళు మనవాళ్ళు ప్రభా గర్భంలో శిశువు నాయన యేసు రక్తం కింద తీసుకొస్తూ చేరువచ్చిన సంఘాన్ని మహోన్నతమైన కృపతో నింపి నడిపించమని మా గృహ నిర్వాహక పని లెక్క ప్రభువా తండ్రి పూర్తవబోతూ ఉంటుండగా ఇదిగోనైనా నీవు రాబోతూ ఉంటుండగా ఈ లెక్క చెప్పవలసి ఉంటుండగా ప్రతి ఒక్కరు కూడా నా ప్రభువా నమ్మకమైనటువంటి నాయన బిడ్డలుగా నీవే మా యజమానుడని నీవే నా ప్రభువా కాపరివని నడుచుకున్నట్లు